ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మార్చి మాసంలో 12 లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి. సరే, లగ్నం తెలియదు, రాశి నుంచి చూసుకోండి, నో ప్రాబ్లం. బట్ ఫస్ట్ ప్రియారిటీ మాత్రం లగ్నానికే ఇవ్వండి. మరియు అదేవిధంగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మేషం నుంచి చూసుకుంటే వృషభ రాశిలో గురువు ఉన్నాడు, వక్రగతి పోయి. అదేవిధంగా మిథునంలో వక్రత్యాగం అయిపోయినటువంటి కుజుడు, కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో రవిశనుల యొక్క గ్రహస్థితి ఉంది. అదేవిధంగా మీనంలో 3 గ్రహాలు రాహువు, శుక్రుడు, బుధుడు కలిసి ఉన్నారు. దీని తర్వాత 15వ తేదీ నుంచి రవి కూడా వచ్చి 4 గ్రహాలు కలిసి ఉంటాయి. 15వ తేదీ నుంచి కంటిన్యూస్గా ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాలు, లగ్నం తెలియని రాశుల వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనుస్సు రాశి. మీకు మీ లగ్నాధిపతి శుక్రుడితో పరివర్తనలో ఉంటూ 6వ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల సహజంగానే ధనుర్లగ్నం వారికి ఈ యొక్క వివాహ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. ధనుర్లగ్నం వాళ్ళకి పర్టికులర్గా గుర్తుపెట్టి, అది కూడా శుక్ర మహాదశలు లేదా శుక్ర రాశులు ఏదైనా గ్రహాలు ఉన్నప్పుడు ఉండే మహాదశలు. ఇప్పుడు ధనుర్లగ్నం వాళ్ళకి ఉన్నటువంటి కండిషన్ కూడా కాస్త వివాహం విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే సక్సెస్ రేట్ ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే లగ్నాధిపతి లాభాధిపతి పరివర్తన కాబట్టి. ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు 2వ అధిపతి రవికి దగ్గరలో ఉన్నాడు, శని కాబట్టి కంబస్ట్ స్టేజ్లో ఉన్నాడు కాబట్టి మనీ ట్రాన్సాక్షన్స్, మనీ ఎవరికైనా ఇవ్వడం తీసుకునేటువంటి విషయాలు, ఈ యొక్క అంశాలలో కాస్త జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఉండండి. అందులో ముఖ్యంగా సిబ్లింగ్స్తో మాట్లాడేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. 4వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు మీకు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. అక్కడికి వెళ్ళి ఏదైనా చదవడం, లేనట్లయితే విదేశాల్లో ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడం, అక్కడ ఏదైనా కొత్త కొత్త కోర్సెస్ చేయడం, అక్కడ ఏదైనా బిజినెస్ డెవలప్మెంట్స్ చేయడము, అక్కడ ఉన్న రిలేషన్స్తో కలిసి ఇంకేదైనా వెంచర్స్ లాంటివి వేయడం, ఇట్లాంటివి బలంగా చూపిస్తున్నాయి. లేదా ఇక్కడే వెంచర్స్ వేస్తూ విదేశీ సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ కస్టమర్స్ని ఆకర్షించి ఆన్లైన్లో ఇచ్చేటువంటి ప్రకటనల వల్ల అక్కడ ఉండేటువంటి వాళ్ళతో ఇక్కడ బిజినెస్ నడపడం, ఇట్లాంటివి బలంగా చూపిస్తున్నాయి. అదేవిధంగా మీరు సంతాన సంబంధించినటువంటి విషయంలో చేసే ప్రయత్నంలో కొంచెం స్ట్రెస్ అది ఉంటుంది. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో ఎవరైనా ఇష్టపడి వివాహం చేసుకోవాలనేటువంటి దాంట్లో కొంత ఘర్షణ పడుతూ ఉంటారు. అలాగే దశమంలో కేతువు ఎప్పుడైతే ఉన్నాడో, దశమ కేతువు అనేటువంటిది ఏదైతే ఉందో మీకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఎక్కువ స్ట్రెస్ అనేటువంటిది చూపిస్తుంది. కేతువు దశమంలో ఉన్నందుకు పర్టికులర్గా మీరు ఏంటంటే గమనించుకున్నట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంత గొడవలు జరగనున్నాయి. ఎందుకంటే ఇక్కడ దశమంలో కేతు ఉండడం, దశమం పైన కుజుడి యొక్క దృష్టి ఉండడం, దశమాధిపతి నీచ పొందడం, అయితే నీచమంగా రాజయోగం కూడా జరిగింది. దీనివల్ల ఏమిటంటే కొన్ని గొడవలు వచ్చి మారిపోవడం వల్ల మళ్ళీ మీకు బాగుంటుంది. అది కూడా చూసుకొని మారాలి. ఏదో ఒక గొడవ వచ్చిందని మానేసి ఇంట్లో కూర్చుంటున్నా అంటే కాదు. బికాజ్ ఆఫ్ ఇక్కడ స్ట్రెస్ యోగాలు ఏర్పడ్డాయి, నీచభంగ రాజయోగాలు ఏర్పడ్డాయి. సో ఇది చాలా కేర్గా చూసుకోవాల్సిన అంశం. అదేవిధంగా కొంత ఏదైనా ఉద్యోగంలో మరీ ఎక్కువ ఇబ్బందులు వస్తున్నాయి అనుకునేటువంటి వారు కాస్త రవి కుజ గ్రహాల దగ్గర, రవి కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం మాణిక్యమకుటాకార జానుద్వై విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరియు గోవులకి క్యారెట్స్, గ్రాసము తినిపిస్తూ ఉండండి. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. మరియు 12వ స్థానం మీద గురువు యొక్క దృష్టి ఉన్నందుకు తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏవైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది. కొంత 7వ స్థానంలో కుజుడు ఉన్నందుకు జీవిత భాగస్వామితో కొంత ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. మరియు మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కూడా కాస్త చూసుకొని తీసుకోమనండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ మార్చి మాస ఫలితాలు అయిపోయిన తర్వాత మనకి నూతన సంవత్సరం రాబోతుంది, విశ్వవసు నామ సంవత్సరం. ఇప్పటి నుంచే చెప్తున్నాను, అసలు విశ్వవసు నామ సంవత్సరంలో అయినా మీరు కంప్లీట్గా సక్సెస్ అవ్వాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా సరే, అంటే ఏ లగ్నంలో పుట్టినా, ఎటువంటి నక్షత్రంలో పుట్టినా, ఎటువంటి గ్రహస్థితులు ఎలా ఉన్నా సరే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంక మీకు ఫైనాన్షియల్గా పేరు ప్రఖ్యాతుల పరంగా మీరు అనుకున్నటువంటి సంకల్పం ఏదైనా, మీ డిజైర్ ఏదన్నా సరే నెరవేరడానికి ఇప్పుడు నేను మీకు ఒక ఆస్ట్రాలజీలో ఉండేటువంటి ఒక సీక్రెట్ చెప్తున్నాను. అది కనుక పాటించగలిగితే అద్భుతంగా మీరు చేరుకోగలుగుతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము
ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతున్నాము? ఆస్ట్రాలజీ మనకి ఏం చెప్తుందంటే వెరీ క్లియర్లీ మనం ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్లో ఉండే నిర్ణయం ఒకటి, రాంగ్ డెసిషన్స్. ఓకే, అంటే రాంగ్ టైంలో మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. సిచ్యువేషన్స్ ఒక దగ్గర ఒక రకంగా ఉన్నప్పుడు ఇంకోటి మనం ఆలోచిస్తూ ఉంటాం. అదొకటి మెయిన్. అది దానికి ఏంటి కారణం అంటే పంచమ స్థానము అంటారు, 5th లార్డ్. అదేవిధంగా రెండవది ఏంటంటే పూర్వజన్మల్లో మనం చేసిన కర్మ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే మరి పూర్వజన్మ కర్మలో అలా ఉన్నప్పుడు అది ఇంకా మారదా, మరి అలా ఉన్నప్పుడు అలాగే నడిచిపోవాలి కదా అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ భగవంతుడు మనకి 2 ఇచ్చాడు విషయాలు. ఏమిటంటే ఒకటి, మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్ల మన జాతకం నడవడము, రెండవది మన ప్రయత్నం వల్ల కూడా కొంత ఆ స్కోప్ అనేటువంటిది, ఆ ఛాన్స్ అనేటువంటిది మనకి ఇచ్చాడు. దాన్ని ఫ్రీ వీల్ అంటారు. అంటే మనం ప్రయత్నం చేయడం వల్ల వచ్చే సక్సెస్. ప్రయత్న స్థానం అనేటువంటిది 3వ స్థానము, సక్సెస్ అనేటువంటిది 11th హౌస్. ఎవరైనా సరే నిత్యము గనక ఉదయము సాయంత్రము లలిత విష్ణు సహస్రనామాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ ప్రయత్నం 100% సక్సెస్ అవుతుంది. అలా కాదండి నేను అంత నాకు సహస్రనామాలు నోటికి తిరగవు, ఇంకేదైనా సింపుల్గా చేసుకునేది ఉందా అంటే సింపుల్గా ఏం లేదు. ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః, ఈ 2 చాంటింగ్ చేస్తూ ఉండండి. నాకు పూజ గదిలో అంతసేపు నేను స్పెండ్ చేయలేను, నా స్థితి వేరే ఉంది, విదేశాల్లో ఉంటాను, చాలా టైం దొరకడం కష్టం అనుకుంటే మనసులో మననం చేయండి కనీసం. ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః. ఇంకా వీలుంది నాకు అంటే ఓం నమః శివాయ కూడా చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి దీనివల్ల. ఒకటి. ఇక రెండవది ఏంటంటే ఇక నేను చెప్పేది ఒకటే, కొత్త సంవత్సరంలోకి నెక్స్ట్ ఈ మార్చ్ ఫలితాల తర్వాత నెక్స్ట్ మార్చ్ ఎండింగ్ నుంచి మనకి ఎట్లాగో విశ్వవసునామ సంవత్సరం వస్తుంది. అడుగుపెట్టేటప్పుడు కొన్ని విషయాలు మైండ్లో బాగా పెట్టుకోండి. ఏలినాడు శని ఉంది, అర్ధాష్టమి శని ఉంది, అష్టమి శని ఉంది, అమ్మో నా లైఫ్ ఏదో అయిపోతుందేమో అనేటువంటి భయాల నుంచి ఫస్ట్ బయటికి రండి. శని అంటే ఏమిటంటే కర్మకారకుడు. మనం ఎటువంటి కర్మలు చేసామో ఆ కర్మలను ఇచ్చేవాడు. ఎంతసేపు బ్యాడ్ అయి ఇవ్వాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకొని. మనకి ఒక అద్భుతంగా ధనం సంపాదిస్తున్న శనే కారకుడు దానికి. బికాస్ ఆఫ్ న్యాచురల్ 10th and 11th లార్డ్ ఆయన. 10th అంటే కర్మ, 11th అంటే లాభాలు. అంటే ఇచ్చేది కూడా ఆయనే, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఎంతసేపు ఏంటంటే శని అనేటువంటి పాయింట్ని మనం ఎంతసేపు నెగిటివ్ కోణంలోనే చూస్తూ ఉంటాం. ఎలా అంటే ఒక తండ్రి ఉన్నాడు, తండ్రిని పూర్తిగా అర్థమైన వ్యక్తి తండ్రి కోపాన్ని అర్థం చేసుకుంటాడు, తండ్రి బాధ్యతని అర్థం చేసుకుంటాడు. కానీ తండ్రి అర్థం కానివాడు తండ్రి కోపాన్ని మాత్రమే చూస్తాడు. తండ్రి ఎప్పుడు ఇలాగే హింసిస్తుంటాడు, తల్లి ఎప్పుడు ఏదో ఒకటి నువ్వు చదువురా అంటూ ఉంటుంది, ప్రతిదానికి అడ్డం పడుతుంది. ఇది మాత్రమే చూస్తాం. కానీ తల్లి అంత బాధ్యతగా ఉదయాన్నే నిద్రలేచి మనకి ఫుడ్ అనేటువంటిది చూసుకుంటుంది, లేనట్లయితే మన అవసరాలు చూసుకుంటుంది, మనం ఎప్పుడేంటనేది అన్ని జాగ్రత్తగా రక్షించుకుంటుంది. తండ్రి కూడా మన కోసం పనిచేస్తున్నాడు అనేది మనం మర్చిపోతాం. ఎంతసేపు ఆయన కోపడుతున్నాడు, నేను ఖాళీగా కనిపిస్తే ఏదో ఒకటి అంటున్నాడు అనేది చూస్తాం. అలాగే శని విషయంలో కూడా ఇదే రాంగ్ జరుగుతుంది అందరికీ కూడా. ఏంటంటే శని అనగా నమ్మో ఏలినాడు శని, ఏం చేయాలి గజగజ ఉనికిపోవడం. ఇది కాదు. శని అనేటువంటిది కర్మకారక ప్లానెట్. నువ్వే కర్మ చేశావు. ప్రతి జీవుడికి పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్లే ఈ జీవితం వస్తుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అందరూ బాధపడడానికి కారణం మనం పాస్ట్ లైఫ్లో ఏం చేసాం, ఇక్కడ అసలు ఈ జన్మ ఎందుకు పుట్టామనే విషయం తెలియకపోవడమే మనం బాధపడుతూ ఉంటాం. నువ్వు ఒక డాక్టర్ అవ్వాలనుంది, నువ్వు కొంతమందికి డాక్టర్గా నువ్వు సేవ చేయాలనుంది, అప్పుడు నువ్వు డాక్టరే సేవ చేస్తుంటావు. లేదా ఒక ఇంజనీర్ అవ్వాలనుంది, లేకపోతే ఒక మంచి టిఫిన్ సెంటర్ పెట్టాలనుంది, లేనట్లయితే ఇంకోటి ఏదో అవ్వాలనుంది. మనం ఏం చేస్తున్నామంటే అసలు ఏమవ్వాలనుంది, ఎందుకు పుట్టామనే విషయం మర్చిపోయి ఆ పుట్టిన విషయాన్ని, అది జరుగుతున్న అంశాన్ని ఎంజాయ్ చేయడం మానేసి అది అవ్వలేకపోయాను ఇది అయిపోయానని చెప్పి బాధపడుతూ ఉంటాం. కానీ యాక్చువల్గా నువ్వు పుట్టింది ఫలానాది అవ్వడానికి. ఒక ఆస్ట్రాలజర్గా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ని గ్రహపరంగా ఏం చేసుకోవాలనేది స్పష్టంగా వాళ్ళకి క్లియర్గా చెప్పడానికి ఒక ఆస్ట్రాలజర్ అవుతాడు. అదేవిధంగా ఒక డాక్టర్ ఆ రోగాన్ని నివారించడానికి ఒక డాక్టర్ అవుతాడు. ఒక ఇంజనీర్ చక్కటి బ్రిడ్జెస్ లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి ఇంజనీర్ అవుతాడు. అంటే అది కర్మ. అయితే ఈ జన్మని మనం ఎంతసేపు ఈ యొక్క జన్మచక్రంలో తిరగడమే కాకుండా పర్టికులర్గా ప్రతి వ్యక్తి కూడా 3 విషయాలు ఖచ్చితంగా పాటించినట్లయితే ఈ జన్మచక్రం నుంచి కూడా బయటపడతారు. ఏమిటది అంటే నిత్యం లలిత సూర్య ఉపాసన చేయడము, పెద్దల్ని సేవించడము, ఇంట్లో పితృదేవతలను సేవించడము, ఏదైనా ఆలయాలకు వెళ్ళి సేవ చేయడం. ఇవి చేస్తూ గోసేవ కనుక చేయగలిగితే, ముఖ్యంగా మీకు ఎటువంటి శని దోషాలు ఉన్నా, లేనట్లయితే ఎటువంటి కాలసర్ప దోషాలు ఉన్నా, లేకపోతే మీ గ్రహస్థితిలో ఎంత దారుణమైన స్థితి ఉన్నా, అంటే కొంతమంది అంటుంటారు ఏమండి నాకు అసలు రూపాయి పుట్టట్లేదు, చాలా ప్రాబ్లమాటిక్గా ఉన్నాను అని అనుకునే వారికి నేను చెప్పేది ఒకటే, ఏమిటంటే
నిత్యము పూజ చేయండి, నిత్యము పూజ చేయండి, డైలీ మార్నింగ్ ఈవినింగ్. ఏమంటే మాకు అది సరిపోవట్లేదు, నిత్యం పూజ చేస్తున్నాను, ఒక యంత్రం పెట్టుకోండి చక్కగా. ఆ యంత్రాన్ని ఒక రాగిదాంతో చేస్తారు. ఆ యంత్రానికి ఏంటంటే జలావాసము, పుష్పవాసము, ధాన్యవాసం చేసి దానికి శక్తిని చేకూర్చి దానికి జపం చేసి ఇస్తారు. యాక్చువల్గా అది ఇస్తుంటారు కొంతమంది అడిగినప్పుడు, నేను కూడా ఏర్పాటు చేశాను. బట్ ఏంటంటే మీరు ఎక్కడైనా కూడా తీసుకోవచ్చు అది. అయితే ఇక్కడ ఏంటంటే దాన్ని కనుక చేయగలిగితే ఇంకొంచెం స్ట్రెంత్ పెరుగుతుంది మీకు. అందరూ కూడా ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రమైనా కనీసం చేసుకోండి. అన్ని విధాల మీకు రక్షణ లభిస్తుంది అమ్మవారితో. శ్రీమాత్రే నమః.